ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఏదైనా దేవుని యొక్క వాక్యం వాగ్దానం. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. కీర్తన 89:21 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సందేశంలో మనం ధ్యానించబోతున్నటువంటి ఈ వాక్యం, దేవుడు మనకు తోడై ఉంటాడు అని దేవునికి వాగ్దానం మనకు తెలియజేస్తుంది. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండను. మీరు ఎటువంటి కష్టాలు సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుని హస్తం మిమ్మల్ని విడిచిపెట్టకుండా నిరంతరం మనకు తోడై ఉంటుంది. నా బాహువు అతని బలపరుచును. మీ సొంత శక్తి సరిపోన్నప్పుడు దేవుని సర్వశక్తిమంతుడైన బాహుబలం మనకు అపారమైన ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం దేవుని హస్తం మనల్ని ఆదుకుంటుంది మరియు దేవుని బాహు మనను బలపరుస్తుంది. నేను బలహీనుడను, బలహీనురాలను, నా ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నా అని అంటున్నారా? ఈరోజు నేనేం చేయలేకపోతాను అంటున్నారా? నేను ముందుకు సాగి వెళ్ళడానికి నాకు చాలినంత వనరు లేవు, జ్ఞానం లేదు, నడిపింపు లేదు, మనుషులు సహాయం లేదు. అయితే ఈరోజు దేవుని హస్తం మన మీదకి దిగి వస్తుంది. ప్రభు యొక్క బాహు మనకు ఇచ్చి ఆయన మనల్ని నడిపించబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని హస్తం మనలను బలపరుస్తుంది. యెహోవా హస్తము బాహువ మనకు తోడై ఉంటుంది. కాబట్టి ఆయన హస్తము విశాలమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తుంది. తద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు దేవుడు దయచేస్తాడు. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించునుగా. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, రాత్రంతా కాచారు, వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించి కృప దయచేశారు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. మీ చేయి మమ్మలను ఆదుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా బలహీనతల్లో మా కొరకు మీ నడిపింపు మరియు మాకు అవసరమైన సదుపాయాలు దయచేయండి అయ్యా. యేసయ్యా, మాకున్న ప్రతి భయం, ప్రతి వ్యతిరేకత మరియు ప్రతి సరిహద్దులను జయించడానికి మమ్మల్ని బలపరిచాయ్యా. దేవా, నీ బలమైన చేయి మమ్మల్ని సమస్త కీడు నుండి రక్షించి నువ్వు సిద్ధపరిచిన విస్తారమైన ఆశీర్వాదాలు చోటుకు మమ్మల్ని నడిపించాయ్యా. ప్రభువా, నిన్ను వ్యతిరేకించే వారి ఎదుట కూడా మా పరుగును ఉద్దేశం పరిగెత్తునట్లు మరి చీకటిలో నీ వెలుగును తీసుకొని వచ్చినట్లు చేయము దేవా. మాకు బలముగాను, మాకు కేడిమగాను మరియు మా పోషకునిగాను ఉండి మమ్మను అనునిత్యము నడిపించయ్యా. నమ్మకమైన మా బలహీనతలో మీ బలమును అనుగ్రహించయ్యా. మీ హస్తం చేత మమ్మల్ని ఆదుకోతండి అయ్యా. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న వారి జ్ఞాపకం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు సహాయం చేయండి. ఈ వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుని దినదీవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.